నమస్కారం. ఈరోజు సుఖీభవలో డిస్క్ జారితే నడుం నొప్పి, జలుబు బాధల నుంచి ఉపశమనం ఎలా, కీళ్లవాతానికి సంప్రదాయ వైద్యం, పిల్లల్లో ఆస్తమా, పిల్లికూతల, ఇంకా హెల్త్ టిప్. మనం ఏ పని చేయాలన్నా అందుకు మన వెన్నెముక సహకరించాలి. ముందుకు వంగాలన్నా, తిన్నగా నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, బరువులు ఎత్తాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా మన వెన్నెముక దృఢంగా ఉండాలి. అయితే మారిన మన జీవనశైలి, అలవాట్లు, రోజువారీ భంగిమల మూలంగా ఇవాళ మన వెన్నెముకపై ఒత్తిడి పెరిగి అది రోజు రోజుకు బలహీనంగా మారుతోంది. చాలా మందిలో వెన్నులోని డిస్కులు పక్కకు జారిపోతున్నాయి. దీంతో పక్కన ఉండే నరాలపైన ఒత్తిడి పెరిగి నడుం నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. వెన్నులో డిస్కులు జారటం వల్ల తలెత్తే నడుం నొప్పి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన వెన్నెముక ఒక అపురూపమైన నిర్మాణం. ఎటు చూసినా పూసలతో కనిపించే ఈ నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనదే కాదు, అతి సున్నితమైంది కూడా. ఎటు కావాలంటే అటు వంగుతుంది. అవసరమైనప్పుడు కర్రలా, నిటారుగా, దృఢంగా నిలబడుతుంది. మొత్తంగా ఈ దండాకారం మన శరీరం మొత్తానికి ఒక ఇరుసులా, చట్రంలా పనిచేసే ఒక గట్టి ఆధారం అని చెప్పుకోవాలి. మనం తేలికగా ముందుకు వెనక్కు వంగటానికి వెన్నెముకలో డిస్కులనే గుండ్రటి బంతిలాంటి నిర్మాణాలు సహాయపడుతూ ఉంటాయి. అయితే ఏ కారణంగానైనా ఈ డిస్కులు అరిగిపోయినప్పుడు లేదా ఉండాల్సిన స్థానం నుంచి పక్కలకు తొలగి నరంపై ఒత్తిడిని కలుగజేస్తున్నప్పుడు నడుము నొప్పి మొదలవుతుంది. ఇవాళ మనలో చాలామందికి నడుము నొప్పికి డిస్కు జారటమే ప్రధాన కారణంగా ఉంటుందని చెప్తున్నారు డాక్టర్లు. డిస్క్ ప్రొలాప్స్ అంటే మనకి ఇప్పుడు వెన్నపూసలో మల్టిపుల్ బోన్స్ ఉంటాయి. వర్టిబ్రే పైన నుంచి కింది వరకు మెడ దగ్గర ఉంటాయి, మధ్యలో డార్సల్ స్పైన్ ఉంటుంది, లంబార్ స్పైన్ ఉంటుంది. ఈ స్పైన్, ఈ బోన్స్ మధ్యలో ఉండేది స్పేస్లో జెల్లీ లాంటి సబ్స్టెన్స్ డిస్క్ అని ఉంటుంది. ఆ డిస్క్ కొంచెం బల్జ్ వచ్చినప్పుడు దాన్ని బల్జ్ అంటాం, అంటే బయటికి రాకున్నప్పుడు. వెన్ ఇట్స్ కంటైన్డ్ విద్ ఇన్ ఇట్స్ ఓన్ సర్ఫేస్, బట్ కొంచెం స్వెల్లింగ్ వచ్చినప్పుడు దాన్ని బల్జ్ అంటాము. దీంతో మామూలుగా వచ్చే సిమ్టమ్స్ చాలా మైల్డ్ ఉంటాయి. డిస్క్ ప్రొలాప్స్ అంటే ఆ పెరిఫరల్ డిస్క్లో బయట ఒక టేర్ ఏర్పడి, బికాస్ ఆఫ్ వేర్ అండ్ టేర్, ఎక్కువ యాక్టివిటీ చేసి పడిన మూలంగా వేరే కారణంగా టేర్ డెవలప్ అయ్యి లోపల నుంచి డిస్క్ బయటకు వచ్చేది. సో బయటకు వచ్చి నరం మీద ఇరిటేట్ చేసినప్పుడు దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాము. డిస్క్ బల్జ్ ఇస్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అ స్వెల్లింగ్ ఆఫ్ ద డిస్క్ అండ్ సమ్ ఇన్ఫ్లమేషన్. డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ మనకు వచ్చేది మనం అందరూ అనుకుంటాం ఓన్లీ లంబార్ లెవెల్, అంటే నడుము దగ్గర లోవర్ పార్ట్లో వస్తుందని. కాదండి, ఈవెన్ మెడ దగ్గర కానీ సర్వైకల్ డిస్క్ ప్రొలాప్సెస్ చాలా కామన్ ఉంటాయి. దాంతోనే మనకు చేయి లాగుడు వస్తుంది. సో సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నా, సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ ఉన్నా కానీ మనకు మెడ నుంచి చేతి వరకు తిమ్మిర్లు, మంటలు, నొప్పులు రావచ్చు. దిస్ ఇస్ వన్ ఫెసెట్. మధ్యలో స్పైన్లో అంటే డార్సల్ స్పైన్, మన చెస్ట్ దగ్గర ఉండే వెనకాల స్పైన్లో డిస్క్ ప్రొలాప్స్ చాలా అన్కామన్. ఓన్లీ వచ్చినప్పుడు, అది ఓన్లీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రేర్గా వచ్చేది. ద నెక్స్ట్ మోస్ట్ కామన్ ఇస్ లంబార్. లంబార్ అంటే లోవర్ బ్యాక్లో. మనం ఎప్పుడు యాక్టివిటీస్ చేసినా కానీ బెండింగ్ ఫార్వర్డ్, లిఫ్టింగ్ వెయిట్, సిట్టింగ్, లోవర్ స్పైన్లో చాలా లోడ్ పడుతుంది. అందుకే అక్కడ డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ పడి డిస్క్ బల్జ్ అని రావచ్చు, డిస్క్ ప్రొలాప్స్ అని రావచ్చు. డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు సమ్టైమ్స్ బ్యాక్ పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు కాళ్ళ దగ్గర కానీ డిపెండింగ్ నరం మీద ప్రెస్ అయితే మేజర్ డిస్క్ బల్జ్ ఉంటే లెగ్ పెయిన్ కానీ లెగ్ పెయిన్స్ రావచ్చు. ఐదర్ వన్ లెగ్, రైట్ లెగ్ అన్న రావచ్చు, లెఫ్ట్ లెగ్ అన్న. స్పైన్ మనకు సెంటర్లో ఉంటుంది కానీ దాని సిమ్టమ్స్ ఆఫ్ పెయిన్ రైట్ లెగ్ కన్నా లెఫ్ట్ లెగ్ కన్నా రావచ్చు. డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు అది బయటకు వచ్చినప్పుడు నరం మీద సివియర్ పెయిన్ వచ్చేసి యూ డెవలప్ అ లాట్ ఆఫ్ పెయిన్ కాల్డ్ సయాటికా పెయిన్. నడుము నొప్పి అంటే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలధరింపులా, వీపులో సూదులు గుచ్చుతున్నట్లుగా, నడుముపై సమ్మెటపోటులా వేధిస్తుంది. నడుము నొప్పి బాధిస్తున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, ఏ పని సాఫీగా చేసుకోలేం. పక్కలో బల్లెల్లా వేధించే ఈ నడుము నొప్పికి ఇవాళ వెన్నులో డిస్కులు జారటం అన్నది ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోవటం, కూర్చున్న భంగిమలు సరిగా లేకపోవటం, ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఎలా పడితే అలా బరువులు ఎత్తటం, అదే పనిగా వాహనాలపై ప్రయాణాలు చేయటం వల్ల వెన్నులోని డిస్కులపై భారం పెరుగుతుంది. ఫలితంగా వెన్నులో స్థిరంగా ఉండాల్సిన డిస్కులు పక్కకు జారుతున్నాయి. దీంతో చిన్న వయసులోనే చాలామందికి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. మనకు రొటీన్ పబ్లిక్లో చూసినప్పుడు బ్యాక్ పెయిన్ అండ్ సయాటిక్ పెయిన్, రాడిక్యులర్ పెయిన్ అనేది చాలా కామన్ అండి. మనం అట్లీస్ట్ ఒక డైలీ మనం చూసే పేషెంట్స్లో హార్డ్లీ 5%
టు 2%, 3% పేషెంట్స్కి సర్జరీ అవసరం పడుతుంది. 95 to 98% పేషెంట్స్కి మందులతో, ఫిజియోథెరపీతో, బ్యాక్ పోస్చర్ ఎక్సర్సైజెస్తో ఈ కంట్రోల్ క్యూర్ చేసుకోవచ్చు. మనం సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ విత్ అన్ ఎక్స్రేతో మనకు డిస్క్ బల్జ్ ఎంత ఉందో తెలియదు, కానీ కొంతమందికి నొప్పి ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు మనం ఎక్స్రే కానీ తీపియము, మందులు ఇచ్చి 15 days చూస్తాము. బ్యాక్ పెయిన్ వచ్చినా, లెగ్ పెయిన్ వచ్చినా ఒక 15 days చూసి నొప్పి తగ్గకపోతే అప్పుడు మనం ఎక్స్రే తీసి దెన్ లేటర్ ఆన్ ఎంఆర్ఐ చేస్తాము. అన్లెస్ ద పెయిన్ ఇస్ మైల్డ్. సివియర్ పెయిన్ వచ్చినప్పుడు కొంతమందికి సడన్గా లిఫ్ట్ చేసినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, ఏమైనా స్పోర్ట్స్ ఆడినప్పుడు, ఏమైనా సూట్ కేసు ఎత్తినప్పుడు సడన్ సివియర్ పెయిన్ వచ్చి బొత్తిగా సివియర్ పెయిన్ ఉండి, కాళ్ళ వీక్నెస్ ఉండి, తిమిర్లు ఎక్కువ ఉండి, పైనుంచి నొప్పి ఎక్కువ ఉండి ఇమీడియట్గానే ఎంఆర్ఐ చేస్తాము. సో డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ మనం చూసి సిమ్టమ్స్ బట్టి మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ 95 to 98% పేషెంట్స్కి మందులు, ఫిజియోథెరపీ అండ్ విత్ రెస్ట్తో నొప్పులు తగ్గుతాయి. కొంతమందికి నర్వ్ వీక్నెస్ ఉన్నప్పుడు, కాళ్ళలో వీక్నెస్ వచ్చినప్పుడు అప్పుడు మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. కొన్ని డిస్క్ కోసము మనం ఎండోస్కోపీ ద్వారా తీయలేము, ఓపెన్ సర్జరీనే చేయాలా. కొంతమందికి మైక్రో డిస్కెక్టమీ చేయవచ్చు, కొంతమందికి వీలు కాదు. సో పేషెంట్ చూసి డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాతే మనము బెస్ట్ ఆప్షన్ చెప్పగలుగుతాము. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు కనీసం 3 వారాల విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఇలా చేస్తే నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ఇక డాక్టర్ సలహా మేరకు ప్రతిరోజు వ్యాయామం, యోగా లాంటివి చేయటం కూడా సమస్య తీవ్రతను తగ్గిస్తాయి. అలాగే మన జీవనశైలిలో భాగంగా కూర్చునే భంగిమలు కూడా చక్కగా ఉండేలా చూసుకోవాలి. స్పాంజి ఉన్న కుర్చీలో కూర్చున్నప్పుడు సరైన భంగిమల్లోనే కూర్చోవాలి. వాహనాలు నడిపేటప్పుడు సరైన పద్ధతిలో కూర్చోవాలి. సమస్య ఉన్నప్పుడు బరువులు ఎత్తటం, ఒకేసారి హఠాత్తుగా వంగటం లాంటివి చేయకూడదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నడుము నొప్పి తగ్గనప్పుడు సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సలో దెబ్బతిన్న డిస్కును తొలగించటం లేదా తన స్థానం నుంచి పక్కకు తొలగిన డిస్కును మళ్లీ సరిగా అమరిపోయేలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రమాదాలలో డిస్క్ భాగం పూర్తిగా నుజ్జునుజ్జైనప్పుడు మళ్ళీ ఆ డిస్క్ భాగాన్ని మెత్తటి ఎముకతో బోన్ గ్రాఫ్ట్ చేసి దానిపై ఒత్తిడి పడకుండా వెన్ను ప్రాంతంలో రాడ్స్, స్క్రూలు బిగిస్తారు. కొంతమందికి నడుము దగ్గర డిస్క్ కాక దెర్ ఇస్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద స్పైన్. అంటే మనకు పైన ఉండే ఎముకలు ఇట్లా లైన్లో ఉంటాయి. ఒకటి పక్కకు జరిగిందనుకో దాన్ని మనం లిస్థెసిస్ అంటాము. సో పక్కకు జరిగిపోయినప్పుడు అక్కడ కానీ డిస్క్ ప్రొలాప్స్ వస్తుంది, కానీ వీ కెనాట్ డూ అ డిస్క్ ప్రొలాప్స్ సర్జరీ అట్ దట్ పాయింట్. సో లిస్థెసిస్ అంటే నడుము పక్కకు జరిగినప్పుడు దాన్ని మనము ఫ్యూజన్ సర్జరీ చేయాలి. అంటే స్క్రూస్ ప్లేట్ వేసేసి డిస్క్ని తీసేసి పైన కింద బోన్ని మనం ఫ్యూజ్ చేయాలి, ఫిక్స్ చేసేయాలి. బికాస్ దెర్ ఇస్ అన్ ఇన్స్టెబిలిటీ. ఆ బోన్స్ పైన కింద ఉండేవి మూవ్ అవుతున్నాయి. ఆ మూవ్ కాకోకుండా ఫిక్స్ చేయాలంటే దాన్ని ఫ్యూజన్ సర్జరీ అంటాము. దాంట్లో 2 types ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. టీలిఫ్ అంటే ట్రాన్స్ఫోరామినల్ ఎండోస్కోపీ ఫ్యూజన్ సర్జరీ అండ్ ఓలిఫ్ అంటే ఒబ్లిక్ ఇంటర్బాడీ ఫ్యూజన్ సర్జరీ. సో డిపెండింగ్ ఆన్ వాట్ ద సర్జన్స్ ఎక్స్పీరియన్స్ బట్టి 2 types ఆఫ్ ఫ్యూజన్ సర్జరీస్ ఉంటాయి. ఫ్యూజన్ అంటే పైన ఎమక కింద ఎమక జాయిన్ చేసేది విత్ బోన్ గ్రాఫ్ట్ ఆర్ విత్ సింథటిక్ బోన్ గ్రాఫ్ట్. మనకు డిస్క్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్, నెక్లో డిస్క్ రావచ్చు, నడుములో డిస్క్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ 90% to 95% కెన్ బి ప్రివెంటెడ్ విత్ అవర్ లైఫ్ స్టైల్. సో రొటీన్గా మనం ఎక్సర్సైజెస్ చేస్తామండి, వాకింగ్ చేస్తాం, దట్ ఈస్ గుడ్ ఫర్ ద హార్ట్, గుడ్ ఫర్ ద లెగ్స్. బట్ మనం ఎప్పుడూ నడుముకి, మెడ గురించి, పోస్చర్ గురించి ఎక్కువ ఆలోచించాము. అన్లెస్ వి గో టు అ డాక్టర్, నెక్ పెయిన్ ఉంది, చేయి లాగుతున్నది, నడుము నొప్పి ఉన్నంత వరకు మనం డాక్టర్ దగ్గరికి పోము దాని గురించి. సో బ్యాక్ ఎక్సర్సైజెస్, simple yoga exercises, simple physiotherapy exercises, stretching exercises for the back and the neck are very important, and maintaining posture is important. నడుము నొప్పి అనేది జబ్బు కాదు. నిజానికది మన శరీరంలో తలెత్తిన సమస్యను మనకు నొప్పి రూపంలో తెలియజెప్పే ఒక సంకేతం మాత్రమే. ఏళ్ల తరబడి ఈ నొప్పిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం అంటే మన వెన్నెముకను మనం స్వయంగా బాధించటమే అవుతుంది. అధిక బరువు, స్థూలకాయం, శక్తికి మించిన బరువులు ఎత్తటం, దైనందిన పనుల్లో మన భంగిమలు సరిగా లేకపోవటం వంటి మూల కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటే నడుము నొప్పి నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. ఈ జాగ్రత్తలకు తోడుగా పొగ, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, కాల్షియం సమృద్ధిగా లభించే పాలు, పాల పదార్థాలను నిత్యం తీసుకోవటం, వెన్నుకు దన్నుగా నిలిచే తేలికపాటి వ్యాయామాలను సాధన చేయటాన్ని ఒక అలవాటుగా చేసుకోవటం ద్వారా నడుములో నొప్పి ఆనవాళ్లు లేకుండా నిండు జీవితాన్ని హాయిగా గడపచ్చు. సీజన్ మారినప్పుడల్లా జలుబు చేయటం, ఆపై వారం 10 రోజుల పాటు జలుబు బాధలతోటి అవస్థలు పడటం మనందరికీ అనుభవమే. మిగతా సీజన్లలో ఎలా ఉన్నా చలికాలంలో మనకు జలుబు బాధలు ఎక్కువ.
చల్లగాలికి ఇట్టే జలుబు చేసేస్తూ ఉంటుంది. పిల్లలకైతే ముక్కులు కారుతూనే ఉంటాయి. చల్లటి వాతావరణం మూలంగా జలుబు ఒక పట్టాన తగ్గదు. ఈ నేపథ్యంలో జలుబు బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టినప్పుడు కుట్టిన చోటంతా ఎర్రగా వాపు వచ్చేస్తుంది. భరించలేనంత మంట, నొప్పి పుడుతుంది. అయితే తేలు కుట్టకుండా మన శరీరంలో నిత్యం ఇలాంటి బాధలు అనుభవంలోకి వస్తుంటే అది ఖచ్చితంగా కీళ్లవాతమే. రుమటైడ్ ఆర్థరైటిస్గా పిలిచే ఈ జబ్బులో ఒంట్లోని చిన్న పెద్ద కీళ్లన్నీ మంట పెట్టినట్లుగా నొప్పి పెడుతూ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. కీళ్లలో వాపు, మంట, నొప్పితో వేధించే కీళ్లవాతం జబ్బుకు రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ కేంద్రం తనవైన ప్రత్యేక చికిత్సల్ని అందిస్తోంది. కీళ్లవాతానికి సుఖీభవ వెల్నెస్ కేంద్రం అందిస్తున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కదలిక అనేది మన ఉనికికి సంకేతం. కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు మాత్రమే ఉన్న చోటే ఉండిపోతాయి. కానీ పక్షులు, జంతువులు, మనుషులు అలా కాదు. అవి నిరంతరం చలనంలో ఉంటాయి. మరీ ముఖ్యంగా మనుషులు కదలిక లేని జీవితాన్ని ఊహించను కూడా ఊహించలేరు. అయితే కొన్ని రకాల జబ్బుల వల్ల ఈ కదలికలు కనాకష్టమైపోతాయి. అలా మనుషుల కదలికల్ని బంధించి వేసే జబ్బు కీళ్లవాతం. ఈ కీళ్ల నొప్పులు ఒకప్పుడు మలి వయసు దాటాక వస్తాయనుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే వస్తున్నాయి. వేళాపాళాలేని తిండి, సమతులాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేని జీవితం, విపరీతమైన ఒత్తిళ్లు, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ జబ్బులు, కొన్ని మానసిక జబ్బులు, ఇవన్నీ కలగలిసి చాలా మందిలో కీళ్ల నొప్పుల్ని తెచ్చిపెడుతుంటాయి. కీళ్ల నొప్పులకు స్టెరాయిడ్స్ లాంటి మందుల వాడకం కంటే సంప్రదాయ వైద్య విధానాలను ప్రయత్నించవచ్చు. మనోబలానికి మించిన వైద్యం లేదంటారు మన పూర్వీకులు. కీళ్లవాతాన్ని ఎలాగైనా సరే తగ్గించుకోవాలనే గట్టి పట్టుదల ఉంటేనే కీళ్లవాతం తగ్గడం అనేది మొదలవుతుంది. ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగా లాంటి విధానాలతో కూడా కీళ్ల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ కీళ్ల నొప్పులకు రకరకాల సంప్రదాయ వైద్య విధానాల్ని అందిస్తోంది. కీళ్ల నొప్పుల్ని తగ్గించుకోవడానికి మడ్ థెరపీ అనే ప్రకృతి వైద్యం బాగా పనిచేస్తుంది. శ్రేష్టమైన ఒండ్రు మట్టితో తయారు చేసిన బురదను మొత్తం శరీరమంతా పట్టించి కాసేపు అలాగే ఉంచి స్నానం చేయడం ద్వారా శరీరం మొత్తం విష రసాయనాల పీడను తొలగించుకుంటుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు. ఒళ్లంతా శుభ్రమవుతుంది. ఇక రెండో పద్ధతి సాల్ట్ పోట్లీ. ఉప్పుతో కాపడం పెట్టడం. రాళ్ల ఉప్పును వేయించి శుభ్రమైన తెల్లటి వస్త్రంలో కట్టి ఆ వేడి ఉప్పు మూటను నొప్పులున్న చోట పెట్టి మర్దన చేయడం ద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కండరాలు విశ్రాంతి పొందుతాయి. రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. మనిషి తనను తాను మరింత ఉత్సాహంగా నడుపుకోవడానికి అడ్డుగా ఉన్నవి కీళ్ల నొప్పులే. ఆ అడ్డు తొలగించుకోవాలంటే మరింత చురుగ్గా ఉండడానికి ప్రయత్నించడమే పరిష్కారం. మందుల మీద ఆధారపడకుండా నొప్పుల్ని అదుపులో పెట్టుకోవాలనుకోవడం మంచి ఆలోచనే. మంచి ఆహార నియమాలు, వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిళ్లకు దూరంగా ఉండడం, ప్రకృతికి దగ్గరగా జీవించడం వల్ల కీళ్ల నొప్పులు దరిచేరవు. ఇలాంటి పరిష్కారాలను అందించడానికి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ మీకు అందుబాటులో ఉంది. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని పిల్లలకు కాస్త గడ్డుకాలమని చెప్పాలి. చల్లదనం, శీతల వాతావరణం కారణంగా పిల్లలకు ఇట్టే జలుబు చేస్తూ ఉంటుంది. దగ్గు, గొంతు నొప్పి వంటి బాధలు వేధిస్తూ ఉంటాయి. పిల్లి కూతలు, ఆస్తమా వంటి బాధలు కూడా పెరుగుతూ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా సోకుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి సీజన్ ముగిసే వరకు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో పిల్లలకు ఎదురయ్యే శ్వాస ఇబ్బందులు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో ఆస్తమా, వీజింగ్ బాధలు ఎందుకు తీవ్రమవుతాయి? మనకి చలికాలంలో ఆస్మా మరియు వీజింగ్ పెరగడానికి కారణం ఏంటంటే అండి, మెయిన్ మనకి చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెంజా వైరస్ కానీ మిగిలిన ఎడినో వైరస్, ఆర్ఎస్వి వైరస్, ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్, ఇవన్నీ ఏంటంటే మామూలుగా మనకి లోపల రెస్పిరేటరీ ట్రాక్ట్ని డ్యామేజ్ చేసి, లోపల ఆల్వియోలైన్ డ్యామేజ్ చేసి, మనకి దానివల్ల శ్వాసకోశ నాళాలు ఏవైతే ఉంటాయో అవి చాలా తొందరగా మూసుకుపోతాయండి. దానివల్ల మనకి ఈ బాధలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఆస్తమా వీజింగ్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆస్మా వీజింగ్ బాధలు మనకి యూజువల్గా తీవ్రంగా ఉన్నప్పుడు దాంట్లో కేటగరైజేషన్ ఉంటుందండి. క్లినికల్ కండిషన్ బట్టి దాంట్లో మనం సివియారిటీని బట్టి స్టాటస్ ఆస్మాటికస్ అని అంటాము. దాంట్లో సివియారిటీ ఉంటుందండి, మైల్డ్, మోడరేట్, సివియర్ కింద. మైల్డ్ కండిషన్స్లో ఏంటంటే మామూలుగా మనకి మీరు పల్స్ ఆక్సిమీటర్ తోటి శాచురేషన్ చెక్ చేసుకుంటే 100% రావటము, ఆయాసం లేకపోవటము, తినగలటము, మన పనులు మనం చేసుకోగలటము, ఇది మైల్డ్ కేటగిరీ అండి. దీనికి యూజువల్గా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు. డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి దాని ప్రకారంగా మనం మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుంది. సచ్ యాజ్ స్టీరాయిడ్స్ కానీ లేదా నెబులైజేషన్స్ ఇవి తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మోడరేట్ కేటగిరీ, 2 సివియర్ కేటగిరీలో ఏంటంటే మనకి ఆయాసం రావటము, పక్కటెముకలు ఎగరేయటము, డొక్కలు ఎగరేయటము, పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటము, ఇవన్నీ మనకి తీవ్రతరమైన ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనము డాక్టర్ని కన్సల్ట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలండి. మనకి కేటగరైజేషన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సివియారిటీని బట్టి మనకి నెబులైజేషన్స్ ఒక్కొక్కసారి 2 గంటలకు ఒకసారి అవసరం పడవచ్చు, కొంతమంది పిల్లలు 4 గంటలకు ఒకసారి నెబులైజేషన్స్ అవసరం పడవచ్చు. యూజువల్గా దాంట్లో మనము బీటా ఎగోనిస్ట్ అని ఉంటుందండి, సాల్బుటమాల్ అవి ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్టీరాయిడ్స్ అనే ట్రీట్మెంట్ ఇస్తామండి. ఆస్తమా వీజింగ్ బాధల విషయంలో వైద్య సాయం ఎలా ఉంటుంది? చలికాలంలో మనకి ఆస్మా వీజింగ్ ఉన్న పిల్లల్లో ఏంటంటే అండి మెడికల్ హెల్ప్ యూజువల్గా మనకి డ్రగ్స్ అనేవి దాంట్లో 3-4 రకాలు ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి యూజువల్గా మైల్డ్ ఫామ్స్లో ఉన్నప్పుడు యూజువల్గా షార్ట్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్ డ్రగ్స్ కింద ఇస్తాము. తర్వాత మనకి కొంతమంది పిల్లల్లో నైట్ టైం స్లీప్ డిస్టర్బ్ అవ్వటము, తర్వాత దగ్గు ఎక్కువగా రావటము, లేదా ఏదైనా ఎమోషనల్ యాక్టివిటీ, లేదా ఏదైనా ఎలర్జీ, లేదా ఇంట్లో మనకి పెట్స్ అవన్నీ ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు అగ్రవేట్ అయినప్పుడు ఏంటంటే దానికి మనకి నెక్స్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ వచ్చేసి స్టీరాయిడ్స్ మీద పెడతామండి. ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ అంటాము. యూజువల్గా అవి మనకి ఇన్హేలర్స్ రూపంలో దొరుకుతాయి. సో ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్ ఇస్తాము. ఇంకా కొంతమంది పిల్లలు ఇంకా కొంచెం అగ్రవేట్ అయ్యి దీనికి కూడా రెస్పాన్స్ రావట్లేదు, నైట్ టైం దగ్గు ఇంకా ఎక్కువ అవుతుంది, వాళ్ళ దినసరి చర్యల్లో ఆస్మా అనేది ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు మనము కంటిన్యూస్గా వాళ్ళని ఇన్హేలర్స్ మీద పెడతాము. యూజువల్గా స్టీరాయిడ్స్ కంటిన్యూస్గా వాడతాం. ఎప్పుడైనా మనకి నైట్ టైం బ్రీతింగ్ కష్టమైనప్పుడు మనము ఆస్థలిన్ అనే ఇన్హేలర్ని తీసుకుంటామండి. లేదు అంటే కనుక బిడెకాట్ ఇన్హేలర్ కంటిన్యూ చేస్తూ ఉంటాము. అవి డిఫరెంట్ డ్రగ్ డోసెస్లో దొరుకుతాయి. 100 మైక్రోగ్రామ్, 200 మైక్రోగ్రామ్స్ అలా దొరుకుతుంది. మన పిల్లల బరువును బట్టి మనకి డ్రగ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది డిఫరెంట్ డోసెస్ రూపంలో. పిల్లల్లో ఆస్తమా విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం? మనకి ఆస్మా వచ్చేసరికండి మెయిన్ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కనుక ఫస్ట్ థింగ్ మనకి ఇంట్లో మనకి చలికాలం వచ్చేటప్పటికి పండగలు యూజువల్గా మనకి దీపావళి అయిపోయాక సంక్రాంతి ఈ టైంలో మనం ఇల్లంతా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. అది ఆస్మా ఉన్నవాళ్ళు శుభ్రం చేయకూడదు. ఎందుకు అంటే కనుక వాళ్ళకి ఆ డస్ట్ అలర్జీ ఉన్నా కూడా అది అగ్రవేట్ అవుతుంది. రెండోది మనకి ఇంట్లో కార్పెట్స్ అనేవి ఉంచుకోకూడదండి. కార్పెట్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆ డస్ట్ అంతా ఆ కార్పెట్స్లోనే ఉండిపోతుంది. దానివల్ల కూడా వాళ్ళకి డస్ట్ అలర్జీ వచ్చి ఆస్మా లాగా అటాక్ ప్రెస్టేట్ అవుతుంది. మూడోది వచ్చేసి మనకి ఈ ఫర్ దుస్తులు ఉంటాయి కదండి, అవి కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. నాలుగోది మనకి ఇంట్లో ఎవరన్నా స్మోక్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా దే షుడ్ స్టాప్ స్మోకింగ్, లేదా వాళ్ళు పేరెంట్స్ లేదా రిలేటివ్స్ అయినా సరే బయట స్మోక్ చేసి ఇంటికి రావడం. తర్వాత ఇంట్లో పిల్లల ముందు కానీ పిల్లల దగ్గర కానీ స్మోక్ చేస్తే మనకు ఆస్మా అనేది అగ్రవేట్ అవుతుందండి ఈ చలికాలంలో. ఐదోది వచ్చేసి ఇంట్లో పెట్స్ ఉంటాయి కదండి, కుక్కలు కానీ లేదా పిల్లులు కానీ, సో ఇవి ఉన్నప్పుడు కూడా మనకు ఆస్మా అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీటన్నిటికీ ఇవన్నీ ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ యాజ్ ఎర్లీ యాజ్ మనము అవాయిడ్ జరిగితే కనుక మనకి ఆస్మా కొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి. లాస్ట్ ఏంటంటే మనకి కొంతమంది పిల్లల్లో మనకి పాలకి, సీ ఫుడ్స్, ఫిష్, కొంతమందికి ఎగ్కి ఎలర్జీ, కొంతమంది మనకి పీనట్ బటర్ అని అంటాము, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో దానికి కూడా కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తే బెటర్. చలికాలంలో ఆస్తమాతో బాధపడే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గది వాతావరణం వెచ్చగా ఉండేలా చూడాలి. చల్లగాలికి, శీతల వాతావరణానికి పిల్లల్ని దూరంగా ఉంచాలి. ఆస్తమా బాధలు తీవ్రమైనప్పుడు వెంటనే తగిన వైద్య సాయాన్ని అందించాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు స్నానానికి వెళ్లే ముందు నిత్యం ఆలివ్ ఆయిల్తో ఒళ్లంతా మృదువుగా మర్దన చేయండి.
చర్మానికి సమస్యలు తగ్గుతాయి. చర్మం చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in.